హలో అమ్మ, డా మీ పేరు? మచ్చి అమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తాను? డాక్రా కడతాను సార్. అంటే ఏం పని చేస్తుంటారు? ఏం పని? కూలి పని చేసుకుంటాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి యొక్క ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది సార్. అన్ని రకాలుగా బాగా చేశారు. స్కూల్ డాక్రా రుణమాఫీలు ఇస్తున్నారు. డాక్రా కడుతున్నాం. స్కూలు డెవలప్ చేస్తున్నాం. చెయ్యొద్దు డబ్బులు ఇస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంది సార్. ప్రతి విషయంలో కూడా జగనన్న బాగా చేస్తున్నారు. స్కూలు డెవలప్ చేస్తున్నాం. అన్ని రకాలుగా బాగుంది సార్. ప్రతి విషయంలో కూడా జగనన్న బాగా చూస్తున్నాడు. అంటే ఆయన 9 పథకాలని ప్రకటించడం జరిగింది కదా, 9 పథకాలు అన్నీ ఇస్తున్నాడమ్మా? ఇస్తున్నారు సార్. ప్రతి విషయంలో కూడా ప్రతి పథకం కూడా అందుతుంది సార్. అలాగే వృత్తిపరంగా, కుల వృత్తిపరంగా అంటే ఆటో వాళ్ళకి కానీ, అటు టైలర్లు కానీ, ఇటు రజకులకు కానీ, ఇటు బీసీలకు కానీ అందరికి డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి కూడా అందుతున్నాయి సార్. ప్రతి విషయంలో కూడా ప్రతి జగనన్న ప్రతి దానికి సాయం చేస్తున్నారు సార్. మరి అలాగే నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రభుత్వానికి మారడానికి ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు కొన్ని పార్టీలు అయితే పోటీ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, శర్మిల గారు కానీ ఎంతమంది పోటీ చేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీకు? మన జగనన్న పార్టీ వస్తే బాగుంటుంది సార్. అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు సార్ జగనన్న. మరి ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు తాను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు. మరి ఎలా ఉంటుంది అంటారు? జగనన్నే కావాలి సార్. జగనన్న బాగా పథకాలు ఇంకా బాగా చూస్తారు సార్. జగనన్న బాగా వస్తే బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ ఓటు, నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను. మీ ఓటు ఎవరికి వేస్తారు? టీడీపీ ఆరు వైఎస్ఆర్? జగనన్నకే సార్. జగనన్నకే వేస్తాం సార్. ఓకే వైఎస్ఆర్. ఓకే.